ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ సందడి మొదలైంది. తెలంగాణ ఉద్యమకారుడు కూడా మాజీ చైర్మన్ సుందర్రాజు యాదవ్ హనుమకొండ అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్, పోలే కాళోజీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. టీచర్ ఎమ్మెల్సీగా బరిలో నిలుస్తున్న సుందర్రాజు యాదవ్ కు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు ఘన స్వాగతం పలికారు. టీచర్ ఎమ్మెల్సీగా సుందర్రాజు యాదవ్ కు ప్రైవేటు స్కూల్స్, జూనియర్ అండ్ డిగ్రీ కాలేజెస్ అసోసియేషన్లు, వివిధ కుల సంఘాల సభ్యులు మద్దతు పలికారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వివిధ వర్గాల సామాజిక ఉద్యమ నేతలతో హనుమకొండలో కిక్కిరిసిపోయింది. రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్ ప్రకటించారు. తనకు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా, ఏ సంఘం నా వెంటనే నడిచినా అందరినీ కలుపుకుని వెళ్తానన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తిగా విద్య రంగంపై ఉన్న అనుభవంతో ఉపాధ్యాయ వర్గానికి సేవ చేసేందుకే పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఉపాధ్యాయుడికి 317 జీవో ఓ గుదిబండగా మారిందని, ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపవలసిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన విద్యా సంస్థలను అడ్డాగా చేసుకుని తెగించి కొట్లాడనని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలగ్గకుండా తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమం వైపు గట్టిగా నిలబడ్డానని గుర్తు చేశారు. ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ నేను పొలిటీషియన్ కంటే అకాడమిషియన్గా బాగా తెలుసు. ఎందుకంటే నా జర్నీ 1992 కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్తో అకాడమిషియన్గా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత కాలేజ్ పెట్టడం. ఈ ప్రెస్ మిత్రులకు అందరికీ నేను మాస్టర్జీ చైర్మన్గానే బాగా తెలుసు. తర్వాత తెలంగాణ ఉద్యమకారుడుగా 2001 అంటే 2009కి వచ్చినాక మాస్టర్జీయే తెలంగాణ అడ్డగా అమరవీరుల స్తూపం దగ్గర గ్యాదర్ కావాలంటే ఆ రోజులలో మనందరికీ తెలుసు, ఒక రూమో హాలో ఇవ్వడానికి భయపడేవారు. నాకు చాలా ఫోన్లు వచ్చినాయి అప్పుడున్న ప్రభుత్వాల, మీరెందుకు తొందరపడుతున్నారు, తెలంగాణ వచ్చేదా పోయేదా, మీరు తెలంగాణ ఉద్యమంలో ఇంత చురుగ్గా ఎందుకు పాల్గొంటున్నారన్నారు. ఆ రోజు అప్పటి పరిస్థితులలో తెలంగాణ అవసరం తెలుసుకొని, ఇదే కాకుండా అప్పుడున్న విద్యార్థులకు తెలంగాణ ఎంత దగాపడ్డదో, తెలంగాణ ఎంత అన్యాయానికి గురైందో తెలియజెప్పడానికి ప్రతి కాలేజీకు నేను, తెలంగాణ ప్రకాష్ అన్న, ప్రతి కాలేజీకి వెళ్ళి మన నిధులు ఎలా దోసుకున్నారు, మన నీళ్ళు ఎలా దోసుకున్నారు, మన ఉద్యోగాలు ఎలా దోసుకున్నారు అన్న దాని మీద ప్రతి కాలేజు, ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి చైతన్యపరుచుతూ తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనేటట్టు, వాళ్ళందరూ పాల్గొని ఇవాళ తెలంగాణ సాకారం చేసుకున్నామంటే దానికి గర్వపడుతున్నాం. ఇప్పుడు వచ్చేసి మనందరికీ తెలుసు టీచర్ ఎమ్మెల్సీ వచ్చింది. దానికి సంపన్న వర్గాల అందరి వాడుగా మీ ముందుకు రాబోతున్నా. దీనికి కూడా కారణాలేంటి, ఎందుకు రావాల్సిన విషయాలు కూడా మీ అందరికీ చెప్తా. నాకు తెలిసి ఏ దేశానికైనా ఒక ముగ్గురిని ఇంపార్టెంట్ అంటుకుంటావు. అన్నం పెట్టే రైతన్న, దేశాన్ని కాపాడే సైనికుడు, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే టీచర్. ఇవాళ పెద్దవాళ్ళు, మహానుభావులు దేశ భవిష్యత్ ఎక్కడుంది అంటే తరగతి గదిలో అన్నారు. అంటే టీచర్ అనే వ్యక్తి దేశానికి చాలా చాలా ఇంపార్టెంట్.